సార్ ఏంటి సార్ మీ పార్టీ స్టాండ్ ఏదైతే నిన్న చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఛాలెంజ్ కి రెడీగా ఉన్నాను, మీరు ఛాలెంజ్ కి రెడీగా అని అడిగారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టు కనిపించలేదు, ఎవరు కూడా ముందుకు వచ్చినట్టు కూడా తెలియట్లేదు కదా సార్. అవును సార్, నిన్న మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మేము మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయని గట్టిగా ర్యాలీలు నిరాహార దీక్షలు చేస్తున్న క్రమంలో వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా మా పార్టీ మీద, మా పార్టీ నాయకుడి మీద కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు సార్. గతంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, దాంట్లో అవకతవకలు జరిగినాయి అనేది వాళ్ళ ఆరోపణ. మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పరిధిలో మీ మీద ఆధారపడిన సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న సిబిఐ చేత ఏపీపీఎస్సీ మీద, అదేవిధంగా డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద ఎంక్వైరీ చేసి తప్పెవరిదో తేల్చి ప్రజా కోర్టులో నిలబెట్టమని మేము సవాల్ విసిరాం. నిన్న సవాల్ విసిరితే 164 మంది ఎమ్మెల్యేలు కానీ, డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు ఎటువంటి స్పందన కరువైంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎవరు నిజాయితీగా ఉన్నారనేది, ఎవరు తప్పు చేశారనేది. అదేవిధంగా ఇప్పుడు మేము డిఎస్సిలో ఏమైనా గత 15 రోజుల నుంచి మేము మొట్టమొదటగా స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్ లో ర్యాలీలు చేసాం. తర్వాత మా ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు అండి, రిలే నిరాహార దీక్షలు చేసాం. తర్వాత కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమం చేపడితే ఏ తప్పు చేయనప్పుడు విద్యాశాఖ మంత్రి స్వయాన ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు ఏ తప్పు చేయనప్పుడు మా దీక్షలని, మా ర్యాలీలను ఎందుకు అడ్డుకున్నాడండి? ఒకసారి మీరు కూడా ఆలోచించండి, విఘ్నులైన ప్రజలు కూడా ఆలోచించండి. ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏపీపీఎస్సీలో సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. మీకు నిజంగా చెప్పసిద్ధి ఉంటే మీరు అడగండి సిబిఐ, లేదా మీరే వేయండి. సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ లో వచ్చి ఎక్కడైతే వైసీపీ ధర్నా చేస్తుందో అక్కడే వచ్చి సమాధానం చెప్పేవాళ్ళు కదా సార్. సో వాళ్ళు ఏమంటారంటే అండి, ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పేదేమో అసెంబ్లీలో సార్. అసెంబ్లీలో మేము బాయ్కాట్ చేస్తాం కాబట్టి అక్కడ ఎవరు లేరు కాబట్టి, ప్రతిపక్షం లేదు కాబట్టి ఎట్లయినా మాట్లాడతారు. నేను మా నాయకుడు చెప్పినట్టు ఆపోజిట్ టీం లేకుండా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. అదే మండలి మేము గత 4-5 రోజుల నుంచి మా శాసనసభ్యులు దిగ్బంధనం చేశారు సార్. మీరు సమాధానం చెప్పండి అంటే శాసన మండలి నుంచి పారిపోతారు ఎందుకు సార్? ప్రజాకోర్టులో చెప్పొచ్చు, చట్టసభల్లో చెప్పు, మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పండి. అరే మీరు తప్పు చేశారు ప్రజలకు అర్థమైంది. దాన్ని కప్పిపుచ్చేందుకు కౌంటర్ అటాక్ చేస్తా ఉంది సార్. మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఇచ్చిన మెగా డిసిలో మెరిట్ లిస్ట్ లో ఉన్న అతను ఫస్ట్ టైంలో ఉన్న మెరిట్ లిస్ట్ అతను నరేష్ రెండో దాంట్లో ఎందుకు లేడండి? చెప్పండి. ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేశారో, ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్? జనరల్ గా ప్రభుత్వ వర్గాలు కదా ప్రిపేర్ చేసేది పేపర్ కానీ, పేపర్ ప్రిపరేషన్ కానీ, అప్డేట్ కానీ, నిర్వహణ కానీ ఎవరు చేయాలి సార్? ప్రభుత్వ వర్గాలు చేయాలి. అవుట్ సోర్సింగ్ గత చరిత్రలో, గత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎన్నడూ లేని విధంగా అవుట్ సోర్సింగ్ విద్య, అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారి చేత ప్రశ్నాపత్రాలు తయారు చేయడం, అప్లోడ్ అంటే పేపర్ సిస్టమ్స్ లో అప్లోడ్ చేయడం కూడా వారి ద్వారా చేయించారు. అదేవిధంగా ఎప్పుడు చేయని తప్పు, ఇంతకుముందు జనరల్ గా పేపర్ ప్రిపరేషన్ ఒక అధికారి చేస్తే పేపర్ నిర్వహణ వేరే అధికారి చేసేవాడండి. కానీ ఈ ప్రభుత్వంలో మొట్టమొదటిగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 2 నిర్వహణ, ప్రిపరేషన్, నిర్వహణ ఒకరికి అధికారి ఇచ్చారంటే ఏంటని మీ ఉద్దేశం? ఎటువంటి దురుద్దేశం ఉంది అంటే దీని పేపర్ లీకేజీకి ఇది ఒక ఆస్కారం కాదా? అవుట్ సోర్సింగ్ విద్యార్థుల పేపర్ ప్రిపేర్ చేస్తే ఇంకా ప్రభుత్వ వర్గాలు దేనికండి? అవుట్ సోర్సింగ్ మన కాంట్రాక్ట్ బేసిస్ 15,000 20,000 ఇచ్చి మనం ఎక్కడన్నా షార్టేజ్ ఉన్న దగ్గర పెట్టుకుంటాం. వాళ్లే ఎగ్జామ్ ప్రిపేర్ చేసి వాళ్లే పేపర్ రాసి దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుందండి. వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళే రాస్తారు, వాళ్ళే ఫస్ట్ వచ్చారు. నిరుద్యోగులు ఏమనండి? సంవత్సరాల తరబడి ఉద్యోగాలకు ప్రయత్నం చేసే నిరుద్యోగులు ఏమనండి? గతంలో మేము 130,000 నుంచి 140,000 మధ్య ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఒక ఆరోపణ లేదు సార్. వీళ్ళు 16,000 ఇస్తే 16,000 ఎన్ని ఆరోపణలు అండి? స్పోర్ట్స్ కోటాలో 2% ఉన్నదాన్ని 3% చేయాల్సిన అవసరం ఏముంది సార్? దానికి అప్పుపించిన జియో నెంబర్ 447 447 ఎందుకు ఇచ్చారండి? స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడు లేదండి గత చరిత్రలో. ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయమని ఇచ్చారు. సరే ఇచ్చారు, అదన్నా కరెక్ట్ అన్నా అంటే వెంటనే జియో నెంబర్ 56 ఇచ్చారు సార్. ఎవరైతే వీళ్ళందరూ లోపలికి వెళ్ళారో స్పోర్ట్స్ కోటా వితౌట్ ఎగ్జామ్, మళ్ళీ 56 ఇచ్చి ఈసారి ఎగ్జామ్ రాసి రావాలంటే ఏంటండి? మీ ఓళ్ళు లోపల పోయిన దాకా జియోలు ఇస్తారు ఎగ్జామ్ లేదని. మీ అమ్మిడి తిరిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాక అప్పుడు లేదు నెక్స్ట్ రాసే వాళ్ళ వరకు ఎగ్జామ్ రాయాలి. ఈ స్టేట్మెంట్స్ ఎవరు ఇస్తున్నారండి? ఎవరైతే ఈ పార్టిసిపేటెంట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు? కోన రవికుమార్. ఎవరండి కోన రవికుమార్? జూడో చైర్మన్. ఎక్కడి నుంచి? ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే. అదే విధంగా సాఫ్ట్ బాల్ చైర్మన్ అండి, గౌరవ అధ్యక్షుడు. ఇతను ఎవరో తెలుసని మీరు ఆశ్చర్యపోతారు. స్వయాన నారా లోకేష్ గారి తోడలుడు.
భరత్ గారు ఆయన ఆధ్వర్యంలో 38 మందికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు సార్. అదేవిధంగా కోన రవికుమార్ గారు 39 మందికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళందరూ ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఈ జియో నెంబర్ 447 ఉపయోగించి ఎగ్జామ్ ఆ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సార్ అదన్నా కరెక్ట్ గా ఉంచండి అంటే లేదు లేదు ఈసారి ఎగ్జామ్ రాలని జియో నెంబర్ 56 ఇచ్చారు. అంత క్లియర్ గా. ఇంకో గొప్ప విషయం ఉందండి. దుర్గయ్య గారు అని నేషనల్ ఆర్చరీ దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ సార్. అతను ఎస్టీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అతను పెడితే అతనికి ఉద్యోగం రాలేదు సార్. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగం లేదు. జస్ట్ ఇంటర్ కాలేజీలు 2 కాలేజీల మధ్య జరిగిన స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసిన వారికి ఉద్యోగం ఇచ్చారంటే ఎంత దుర్మార్గం సార్ ఇది. వీళ్ళకి ప్రజలంటే ఎంత చులకన, నిరుద్యోగులు అంటే ఎంత చులకన. ఎంత తేటతల్లంగా కళ్ళకు కట్టినట్టు అక్రమాలు జరిగినాయని మేము మొత్తుకుంటా ఉంటే వాళ్ళకున్న అధికార బలంతో పేపర్ బలంతో మా మీద మా పార్టీల మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఏంటి సిబిఐ ఎంక్వైరీ చేయండి. మా తప్పైతే మమ్మల్ని నిలబెట్టండి, మీరు తప్పైతే మీరు నిలబడండి. మీదే కదా సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు భాగస్వామ్యులు కదా. మీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా. సెంట్రల్ లో ఇదే పద్ధతి సెంట్రల్ గవర్నమెంట్ లో వస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయలేదండి. మరి మీరు ఎందుకు చేయరు? మీ కూటమి వాళ్ళు ఇదే ఆరోపణలు వస్తే మీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయ్యే ఆరోపణలు మీ మీద వస్తే మీరు ఎందుకు సార్ నైతిక బాధ్యత వహించొద్దా? ఆయన ప్రజలకు రాజీనామా సమాధానం చెప్పాల్సిన చేయలేదు సార్. అవసరం లేదా? దాని గురించి పెద్ద ధర్నా గిర్నా చేశారు. ఇక్కడ మీరు ధర్నా చేసింది సరిపోలేదు అనుకుంటా. సార్ జెన్జీ ఆధ్వర్యంలో మనం ఎవరైతే కాంగ్రెస్ జనతా పార్టీ అది పెద్ద ఎత్తున ఉద్యమం ఎగసపడి ఆ ఒత్తిడి తట్టుకోలేక నైతిక బాధ్యతగా ఆ రోజు రిజైన్ చేశారు సార్. ఇక్కడ దున్నపోతు మీద వాన పడ్డట్టు మా ఓళ్ళు కొన్ని లక్షలాది గొంతుకులు వెర్రెత్తి రోజుల తరబడి ధర్నాలు చేస్తారు. మా మీద పోలీసులు వారి ఆధ్వర్యంలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తా ఉన్నారు సార్. ఎంతవరకు ఇది సమంజసమో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం సార్. మేము పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో నిరుద్యోగుల ఆధ్వర్యంలో, డిఎస్సిలో అన్యాయానికి గురైన అభ్యర్థుల ఆధ్వర్యంలో, మా పార్టీ శ్రేణులతో ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేస్తే మమ్మల్ని ఈడ్చుకొని పోతా ఉన్నారు సార్ రోడ్ల మీద. మా గురిజాల నియోజకవర్గంలో బారికేడ్లు అడ్డం పెట్టి విపరీతమైన దౌర్జన్యం చేశారు పోలీసు వారు. దేనికంటే మేము మా వ్యక్తిగత స్వార్థం కోసం మేము ధర్నాలు చేసేది. మీ తప్పులను ప్రజల ముందు నిలబెడతా ఉన్నాం. మీరు దోషులుగా ప్రజలు అంగీకరిస్తారన్న భయంతో. అందులో స్వయాన ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు ఏమనంటే మేము చర్చకు రమ్మంటే మీరు ఎందుకు సార్ భయపడతారు? మీరు మొట్టమొదటి గెలిచిన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు, మీరు మొట్టమొదటి మంత్రిగా పనిచేస్తారు. మా సైడ్ నాకు చాలా మంది పేర్ని నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, లేదా అనిల్ కుమార్ యాదవ్ కానీ మీ ఇష్టం వచ్చిన మంత్రిని మేము పంపిస్తాం చర్చకు రమ్మనంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి, మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి, సమాధానం చెప్పమనండి. మేము అన్ని జీవోలతో సహా కాపీలతో సహా ప్రజల ముందు నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా. మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. లేదా దమ్ము ధైర్యం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ అడగండి. ఎందుకు పారిపోతా ఉన్నారు చెప్పండి. ఒకసారి ప్రజలు అదేవిధంగా ఈ మన ఛానల్ వ్యూవర్స్ కూడా ఒకసారి దీన్ని ఆలోచించి తెల్లంగా తప్పు జరిగిందని ఒప్పుకున్నారు, తప్పు జరిగిందని నమ్మారు. కాబట్టి దీన్ని స్థానిక సంస్థలో వాళ్ళు తప్పు చేశారు నమ్మకానికి వ్యతిరేక ఓటు వేస్తే ప్రజాస్వామ్యంలో కూడా వాళ్ళు బుద్ధి చెప్పినట్టు అవుద్దని నేను ప్రజలను కోరుతా ఉన్నాను.